నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది సాటర్డే అండ్ సండే 2 డేస్ వ్లాగ్ అనమాట. వడియాలు చేసినుండే సో రెండు ఒకటే దగ్గరికి పెట్టేసిన ఒక వ్లాగ్ లాగా. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూసినరా రితిషాని ఎట్లా కొడుతుందో మోనిషా, ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. కొట్టొద్దు నాన్న, కొట్టొద్దు. కొట్టొద్దు మోనా, కొట్టొద్దు కొట్టొద్దు కొట్టొద్దు. మోనిషా అందరినీ కొడుతుందంటే ఎవరు నమ్మరు. ఇదే ప్రూఫ్ అనమాట. వీడియోలో కనిపిస్తుంది కదా ఎట్లా కొడుతుందో. కొట్టొద్దు అని అంటే ఇట్లా చూస్తుంది, ఒక నిమిషము మళ్ళీ కొడుతుంది అనమాట. అట్లా చేస్తుంది, బాగా నాటీ అయిపోతుంది రోజు రోజుకి. ఇక రితిషాకి కూడా హాలిడేసే కదా, ఇంకా ఫుల్ టైం మోనిషాతోటే స్పెండ్ చేస్తుంది. మంచిగా ఆడుకుంటారు అనమాట ఇద్దరు. కానీ మోనిషానే కొడుతుంది. ఇంకా రితిష పక్కకి వెళ్ళిపోతే ఎక్కడికి పోయింది అన్నట్టు ఎట్లా చూస్తుంది చూడండి. రితిష ఎక్కడుంటే అక్కడనే చూస్తుంది, మళ్ళీ దగ్గరకు వస్తే కొడుతుంది. ఇక్కడైతే మా అక్క వడియాలు ప్రిపేర్ చేస్తుంది. ముందు రోజు రాత్రి బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, అయితే మేము బియ్యంతో చేస్తామన్నమాట, పిండితోటి కాకుండా. ఇట్లా అన్నంలాగా మెత్తగా వండేసుకొని డైరెక్ట్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసి జీలకర్ర, వాము, ఇంకా నువ్వులు వేసుకుంటుంది. ఇవి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది వడియాలకి. సో అట్లాగే ఉప్పు కూడా వేసుకుంది. ఇవన్నీ వేసి నీళ్ళని బాగా మసలబెట్టాలన్నమాట. అవి బాగా మసలేటప్పుడు బియ్యం వేసేయడమే. యాక్చువల్లీ అయితే వడియాలంటే బియ్యం పిండితో చేస్తారు కదా, కానీ మేము బియ్యంతోటే చేస్తామన్నమాట. అండ్ బాసనలు చూసినరా ఎన్ని రెడీగా ఉన్నాయో. ఇవి రాత్రి నానబెట్టిన బియ్యము, మంచిగా నానినాయి. ఇవి రేషన్ రైస్ కదా, నానితే ఇంకా మంచిగా అయితే అన్నట్టు ముందు రోజు రాత్రి నానబెట్టినాం అనమాట. ఇంకా ఇక్కడ నీళ్ళు కూడా బాగా మసులుతున్నాయి. సో ఆ బియ్యం ఇందులో వేసేయడమే. కొంచెం టైం అయితే తీసుకుంది, ఎందుకంటే మెత్తగా మంచిగా ఉడకాలి కదా అన్నము. మేము ఏం చేసినామంటే ఇంకా గంజి వంపడం అదేమీ లేదు, మొత్తం నీళ్ళన్నీ ఇంకేదాకా బియ్యాన్ని ఉడకబెట్టినాం అనమాట. మా అక్క వాళ్ళ అత్తమ్మ ఇట్లా చేస్తుందంట బియ్యంతో. సో అత్తమ్మ ప్రాసెస్ ఫాలో అయిందనమాట మా అక్క. ఇంకా యాక్చువల్లీ అయితే ఒక 4-5 కిలోలు చేస్తుందంట సంవత్సరం మొత్తం రావాలని చెప్పేసి. కానీ మేమైతే 1 కిలోనే చేస్తున్నాము. మళ్ళీ ఎందుకులే, మంచిగా రాకపోతే ఎందుకు లేనిపోని గోలా అని చెప్పేసి కొద్దిసేపటికి ఇట్లా మంచిగా ఉడికింది అన్నం అయితే. సో ఇంకా చల్లార్చుకోవాలి ఇప్పుడు దీన్ని. వేడి మీద పెట్టడం రాదు కదా, చేతులు కాలిపోతాయి. ఇంకా కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టినా అనమాట. ఫ్యాన్ కింద పెడితే చల్లారుతుంది అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ ఫ్యాన్ కింద పెట్టినా. కానీ ఎంతసేపటికి అది చల్లగా అయితేనే లేదు. కలుపుతా ఉన్నా కానీ చల్లగా కాలేదనమాట. ఈసారి కొంచెం వెరైటీగా పెడదాం అనుకున్నాము నేను మా అక్క వడియాలు. ఇట్లా బేసికలీ కలర్స్ ఉంటాయి కదా, సో ఇట్లా చేద్దామని కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాం వడియాలు. సో ఇట్లా క్యారెట్, బీట్రూట్ ఇవి వేసి కలర్గా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ పాలకూర ఇవన్నీ వేసి గ్రీన్ కలర్, ఇది పింక్, ఆరెంజ్, ఇది ఆరెంజ్ కలర్ వచ్చేటట్టు చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఎల్లో వద్దులే, ఫుడ్ కలర్ ఎందుకు మళ్ళీ. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాం. మొత్తానికి నేను మా అక్క అయితే ఒక ప్రయోగమే చేయబోతున్నాము. ఇట్లా క్యారెట్ అయితే ఫస్ట్ పొట్టు తీసుకుందనమాట. టైంకి ఇంట్లో క్యారెట్, బీట్రూట్, పాలకూర ఇవన్నీ ఉండే అనమాట. సో కలర్గా చేసేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ ఎల్లో కూడా అనుకున్నాం ఫుడ్ కలర్ వేసి, కానీ ఎందుకులే మళ్ళీ ఆ ఫుడ్ కలర్స్ అవసరమా అన్నట్టు ఇట్లయితే క్యారెట్, బీట్రూట్ తోటి చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే క్యారెట్ని ఇట్లా మంచిగా తురుముకుంది. ఇది ఉంది కదా తురిమేది, అది మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉందనమాట. ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అండ్ కొత్తగా కూడా ఉంటుంది. అది రేర్గా యూజ్ చేస్తాం దీన్ని, కానీ తురిమేటప్పుడు చాలా భయం వేస్తుంది నాకైతే, ఎక్కడ చేతులు దాంట్లో పోతాయో అని చెప్పి. ఫాస్ట్గా తురిమితే మాత్రం పక్కా అవుతాయి. చిన్నప్పుడు నా చెయ్యి అట్లా కోసుకపోయిందనమాట. అప్పటి నుంచి దాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. ఇక మా అక్కనే అన్నీ తురుముకుంటుందనమాట. ఫస్ట్ అయితే క్యారెట్ దిష్ పక్కన పెట్టేసుకుంది. తర్వాత ఇప్పుడు బీట్రూట్. నేను కూడా చిన్న సహాయం చేస్తున్నా, కానీ ఇంకా ఆమె నేను చేసుకుంటా, నువ్వు ఆగు వద్దు అనేసి అంటుంది. సరే అని చెప్పేసి ఆగిన అనమాట. ఇక్కడ బీట్రూట్ కూడా కట్ చేసుకుంటుంది. బీట్రూట్ మేము మిక్సీకి వేసుకుందామని అనుకుంటున్నాము, ఎందుకంటే ఇది మంచిగా ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది కదా. ఈ క్యారెట్ కలర్ ఇస్తుందో లేదో తెలియదు, కానీ బీట్రూట్ వేయంగానే మాత్రం ఏదైనా కలర్ వచ్చేస్తుంది. మా అక్క కట్ చేస్తుంటే చేతులే కలర్ అయిపోయినాయి అనమాట, రెడ్గా మంచిగా. బీట్రూట్ అయితే బాగుంటుంది కలరు. అండ్ ఇక్కడ పాలకూర కూడా కట్ చేసుకుంటుంది అనమాట, వాష్ చేసి. పాలకూరతోటి గ్రీన్ కలర్ వస్తాయి కదా అన్నట్టు.
నిన్న ఈవినింగ్ ఒక షార్ట్ పెట్టేసి అందరికీ పేరు పేరున హాయ్ చెప్తే, "ఎందుకట్లా పేర్లు చెప్తున్నావు అక్క" అనేసి అడిగినరు. యాక్చువల్లీ వాళ్ళు మెన్షన్ చేయమన్నారండి వాళ్ళ నేమ్స్. పాపం మనని ఇంత సపోర్ట్ చేస్తున్నారు, మన వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. వాళ్ళు అడిగింది చేయాలి కదా! సో, అందుకే వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి మరి హాయ్ చెప్తున్నా అనమాట. ఇక్కడైతే మా అక్క పాలకూర కూడా జెట్ స్పీడ్‌లో కట్ చేసుకుందనమాట. అండ్ మిక్సీ కూడా పట్టేసుకుంటుంది. యాక్చువల్లీ ఆ రోజు మేము పప్పుచారు చేసుకున్నామనమాట ములక్కాడేసి. దానికోసం తాలింపు పెట్టనీకే ఇట్లా పెట్టుకుంది. మంట చూడండి ఎట్లొచ్చేసిందో సడన్‌గా, చాలా భయమేసింది. ఇది వాంటెడ్‌లీ రికార్డ్ చేసింది కాదు, ట్రైపాడ్ పెట్టుండే కదా! సో, అట్లా రికార్డ్ అయిపోయిందనమాట. నిజంగా చాలా భయమేసింది ఎందుకట్లా మంటొచ్చేసిందని చెప్పేసి. ఇట్లానే సేమ్ ఒకసారి కూడా అయింది. అప్పుడైతే కడాయిలో ఇంకా ఫుల్‌గా నూనె ఉండే, మొత్తం కడాయిలో ఫుల్‌గా వచ్చేసింది మంట. అది ఎట్లా పోతుందో కూడా అర్థం కాదు. నీళ్లు పోస్తే ఇంకా ఎక్కువ పెద్దగా అవుతదని చెప్పేసి ఇట్లనే గ్యాస్ ఆఫ్ చేసేసినాం. అయినా పోలేదు. ఇంకా అట్లనే బయటకొచ్చేసినామనమాట. కొద్దిసేపు అయినాక అదే మంట ఆరిపోయింది. అంత భయమేసింది మాకు అప్పుడైతే. అండ్ ఇక్కడ మా అక్క ఏం చేస్తుందంటే 3 గిన్నెలల్లో ఇంతింత అది అన్నం తీసి పక్కన పెట్టుకుందనమాట. అందులో ఇట్లా అది యాడ్ చేద్దామని చెప్పేసి ఒక గిన్నెలనేమో ఫస్ట్ పాలకూర యాడ్ చేసింది. పాలకూర వేయంగానే కలర్ రాదనుకున్నా నేను జనరల్లీ, కానీ వచ్చింది పాలకూరకు కూడా కలరు. నేను రాదేమో సోని ఉట్టిగా నార్మల్గా పాలకూర కట్ చేసి వేసుకునేది ఉండే, మిక్సీ పట్టేది లేకుండా అన్నా కానీ పాలకూర కూడా మంచిగా ఇట్లా కలర్ వచ్చింది, గ్రీనిష్ కలరు బాగుండే చూడ్డానికి. అండ్ ఇంకొక దాంట్లో ఏం చేసిందంటే బీట్రూట్ కలుపుకుందనమాట. బీట్రూట్ అయితే ఇట్లా ఎయ్యంగానే కలర్ వచ్చేసింది. మరి వీళ్ళు కలర్ వేసి ఇట్లా పండిస్తారా, లేకపోతే బీట్రూట్కి ఇట్లా న్యాచురల్గా కలర్ ఉంటుందా ఏందో కానీ మరి ఇంత కలర్ వచ్చేసింది అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా ఏదో కలర్ వేసినట్టే మన చేతిలోకి కూడా అంటుతుంది కలర్. మరి ఇది న్యాచురలా లేకపోతే కలర్స్ అందులో ఏమైనా ఆర్టిఫిషియల్గా కలుపుతారా? కలపాల్సిన అవసరం ఏముంది కానీ అట్లా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ అంతగా కలర్ రాలేదు. అండ్ క్యారెట్వి ఒడియాలు సక్క రాలేవన్నమాట. మొత్తానికి 3 గిన్నెలలో 3 ఇట్లా చేసింది. పైనకి వచ్చినాం. అమ్మో ఎండ అసలు మామూలుగా లేదు ఆ రోజైతే, టూ మచ్గా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మనం ఒడియాలు పెట్టుకునేది ఉంటే పొద్దున్నే లేవాలి. పొద్దున్న లేచి ఎవ్రీ టైం ఏం చేస్తుంది మా అక్క అంటే పొద్దున్నే లేచి 7 గంటలకల్లా పెట్టేస్తారంట. పెట్టేస్తే అవి మధ్యాహ్నం కల్లా మంచిగా ఆరుతాయంట. కానీ ఇక్కడ ఏంటంటే మేము తీరా మీదికి వచ్చిందే 1:30 కావస్తుంది. అప్పుడు మీదికి వచ్చినాం. ఎండ అయితే మామూలుగా లేదు. అండ్ ఇక్కడ ఊడవడం మర్చిపోయినాం మేము. ఇంకా ఫస్ట్ పైకి వచ్చి ఎక్కడైతే పెడుతున్నానో ఆ మందమే ఊకినా అనమాట, చెత్త అది ఇది ఉండొద్దని చెప్పేసి. ఊడ్చిన తర్వాత మా అక్క ఇట్లా డీమార్ట్ కవర్స్లలో వేసుకుంది. మా దగ్గర మురుకుల పీట లేదు, పైన ఉంది. అది ఇంకా వెతకాలంటే ఇంకా ఇప్పుడు కాని పని అని చెప్పేసి ఇట్లా కవర్స్లలో వేసి పోస్తుంది అనమాట. మెహందీ కోన్ చేసినట్టే చేసింది. ఆ డీమార్ట్ కవరు కొంచెము గట్టిగా ఉంటుంది కదా, సో అందులో వేసిందనమాట. ఇంకా అందులో వేసేసి ఇట్లా హోల్ చేసేసి ఇట్లా చేస్తుంది. ఫస్ట్ అయితే పాలకూర వడియాలు చేస్తుంది. మా రితీష చూసిండ్రా చున్నీ వేసుకొని మరీ మీదికి వచ్చింది. పోవే కిందికి పో అన్నా కానీ వినకుండా పైకి వచ్చేసింది. నేనేమనుకున్నా అంటే ఇంత ఎండ ఉండదు, కొంచెం నీడ పట్టున పెడదాము, పెట్టిన తర్వాత శారీ అట్లనే తీసుకొని పోయి ఎండకు పెడదాం అనుకున్నా. బిల్డింగ్ మొత్తం ఎండనే కొడుతుంది, అసలు ఘోరంగా ఉంది ఎండ అయితే. ఫోన్ ఎంత హీట్ ఎక్కుతుందంటే పేలిపోతుందా అన్నట్టు భయం వేసింది నాకైతే, అంత వేడెక్కిందనమాట. అండ్ ఛార్జింగ్ ఒకటి తక్కువ ఉండే అప్పుడు, అందుకే కొంచెం షార్ట్స్ లాగా బిట్స్ లాగా కొంచెం వీడియో తీసిన అనమాట. అండ్ ఇక్కడైతే బీట్రూట్వి పోసేస్తుంది. ఇవి కూడా భలే అయినాయి కలర్స్, అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఈ శారీ మీద సరిగ్గా కనిపిస్తలే కానీ లైవ్లో చూస్తే మంచిగా ఉండే. అండ్ నేను కూడా కొంచెం పోస్తా అంటే మా అక్క ఇంటలేదు. నేను పోసేస్తలే, జల్దీ అయిపోతాయి కొన్నే కదా అని చెప్పేసి చేస్తుందనమాట. అన్నట్టు ఇంకొంతమంది కూడా హాయ్ చెప్పమన్నారు. ముందుగా హాయ్ మధుమిత, నీ పేరు మర్చిపోయినారా, సారీ. అండ్ హాయ్ చందనారెడ్డి, హాయ్ మోనిక, హాయ్ చిన్ని మను వ్లాగ్స్, హాయ్ వంగల స్వాతి, హాయ్ అనుషాను, హాయ్ రాకేష్ గొల్లపల్లి, హాయ్ అను కలెక్షన్స్, హాయ్ సౌమ్య, హాయ్ దివ్య, హాయ్ జోష్న, హాయ్ వహిద, హాయ్ బందల బాబు, హాయ్ మదల అనుష. అందరికీ హాయ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ హాయ్. మీరు ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు, ఇంత లవ్ చూపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇక్కడైతే క్యారెట్వి పోస్తుంటే ఈ కవర్ చిరిగిపోయింది. యాక్చువల్లీ డీమార్ట్ కవర్ ఏమో స్టాండర్డ్గా మంచిగా గట్టిగా ఉంది. ఇది వేరే కవర్ అనమాట, శారీస్ వస్తాయి కదా ఆ కవరు. సో అందులో వేసి పోస్తుంటే ఆ కవర్ చినిగిపోయింది. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా నార్మల్గా వైట్ పోస్తుంది అనమాట. ఇందులో ఏం కలర్ అవి ఏం యాడ్ చేయలేదు.
సో కొన్ని వైట్వి, కొన్ని గ్రీన్, కొన్ని పింక్, కొన్ని ఆరెంజ్ అట్లా పెట్టుకుందాం అన్నట్టు చేసినాం అనమాట. ఇక నేను పోస్తా అని చెప్పి నేను ఉరుక్కుంటూ వచ్చినా కానీ నిజంగా నాకు అసలు బలమే లేదు నా చేతులల్లా. అవి పోస్తుంటే వస్తూనే లేవు. మరి ఆ కవర్కి హోల్ పెద్దగా లేకనా ఏమో కానీ నా స్ట్రెంత్ అంతా పెట్టి పోసినా కానీ నాకు అసలు వస్తూనే లేవు. మా అక్క మంచిగా పోసింది కానీ నేను పోయలేక పోయినా. అండ్ ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది. ఇట్లా చీర మీద పోసేసినాం అనమాట. ఇంకా కిందికి పోవాలని చెప్పేసి మా అక్క అయితే ఫస్ట్ వెళ్ళిపోతుంది. ట్రైపాడ్ పట్టుకొచ్చిన కానీ దాంతో తీయలే, నేనే తీసిన. నేనే ఫోన్ పట్టుకొని తీసిన అనమాట. చాలా హీట్ ఎక్కిపోయింది. ఇది మా సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడైతే ఏముండయి, ఉట్టి నార్మల్గా వాటర్ ట్యాంక్ ఉంటుంది అక్కడ. అండ్ ఇది ఈవినింగ్ కిందికి పోయి మంచిగా స్నానం చేసుకొని పడుకొని ఈవినింగ్ పైనకి వచ్చినాం. ఎండిపోయినాయి వచ్చు తీసుకొని కిందికి పోదామన్నట్టు వచ్చినాము. కానీ అంతగా ఎండలేవి ఇవి, అంటే ఇంకొంచెం ఎండాల్సింది. మేము పోసినమే 1:30కి అట్లా. అప్పుడు కొంచెం ఎండ తగ్గింది. మేము పోసినప్పుడు ఉండే ఎండ కానీ తర్వాత కొంచెం తగ్గింది అనమాట. ఇక్కడ మా మౌని ఆడుకుంటుంది చూడండి. కూర్చొనికలాదు మోనా, కూర్చొనికలాదు మోనా, మోని పాప. షో యువర్ టీత్, షో యువర్ టీత్, షో యువర్ టీత్ నాన్న. కనిపించేసింది. షో యువర్ టీత్ మమ్మీ, షో యువర్ టీత్ రా. షో చూపిసాని. మోనా హాయ్ చెప్పు. చెప్పడు వీడు, ఎందుకు చెప్పడు వీడు. అండ్ మన వడియాలు చూడనికి ఆరినట్టు కనిపిస్తున్నాయి కానీ అంతగా ఆరలేవన్నమాట. అవి బీట్రూట్వి, క్యారెట్వి అవి ఆరినాయి కానీ ఈ వైట్ కలర్వి కొంచెం దొడ్డుగా వేసినాము. సో అవి అయితే చక్కగా ఆరలేవు. ఇదే మా బిల్డింగ్ అనమాట. సాయంత్రం పూట అయితే మంచిగా అనిపిస్తుంది. అండ్ మా బిల్డింగ్ పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాని మీద టవర్ ఉంటుంది అనమాట. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. అందరికీ పెద్ద పెద్ద బిల్డింగ్సే బాగుంటాయి. మా ఇంటి వెనకాల అయితే బాగుంటుంది బిల్డింగ్స్. ఇది మా పాతిల్లు అనమాట. మొన్న రిపేర్ చేయించిన కదా, లాస్ట్ బ్లాగ్లో చూపించిన అదే అనమాట. కానీ వాటర్ అయితే అట్లాగే వస్తున్నాయి. అండ్ ఇది అండ్ ఇక్కడ ఏంటంటే నీళ్ళు వర్షం పడితే మా బిల్డింగ్ మీదకి కూడా చక్క కిందికి పోవన్నమాట. ఎందుకంటే చక్క ఫ్లోరింగ్ చేయలేడు వాడు, మొత్తం గుంతలాగా పడిపోయింది. ఆ ఫ్లోరింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఊక స్టక్ అవుతూ ఉంటాయి ఈ కొత్త బిల్డింగ్ మీద కూడా. ఇంకా మా మోనిషా అయితే వాళ్ళ అమ్మతోటి ఇట్లా ఆడుకుంటుంది. జనరల్లీ మేము ఈ ఫ్లోర్ మీదకి రామన్నమాట. ఎప్పుడన్నా ఒక్కసారి నీళ్ళు బాగా స్ట్రక్ అయిపోతే ఊడవనికి వస్తాం తప్ప ఇంకా అసలుకి రాము. ఇంకా నేను వచ్చి పిల్లని తీసుకుంటున్నా, పిల్లని ఒళ్ళో పెట్టుకొని ఎట్లా తీస్తావని చెప్పేసి కొన్ని తీసినాం అనమాట. తర్వాత రాలేవు. సరేలే ఇంకా మంచిగా ఆరిన తర్వాత తీద్దామన్నట్టు ఇంకా అట్లనే ఉండిపోయినాం. నేనైతే తీస్తుంటే అసలుకే వస్తలేవు. అండ్ మా మణికంఠ అయితే ఏందో షవర్మా తెచ్చుకుంటా అని చెప్పి పోయిండు. మణికంఠ పాస్ అయిండు కదా, సో మా బావ డబ్బులు ఇచ్చిండు అనమాట. అయితే ఇంకా వాడు మొన్న KFC ఆర్డర్ పెట్టుకుంటూ కానీ అంత మంచిగా రాలేవు, అవి ఏడ్చినట్టు ఉన్నాయి. ఇంకా వాడు చికెన్ తింటుంటే నాకు భయం వేస్తుంది, వద్దురా నాయన చక్కగా ఉడికిందో లేదో వద్దు అనేసి అన్న. కానీ ఏం కాదక్క అందరు తింటారు, మనమే తింటలేము చికెన్ అని చెప్పేసి అదైతే ఆర్డర్ పెట్టుకుంటూ ఇంకొన్ని పైసలు ఉన్నాయి కదా, ఇంకా ఆయన ఆగుతాడా షవర్మా తెచ్చుకుంటా అని చెప్పి పోయిండు అనమాట. అదేందో షవర్మా నేను ఎప్పుడు టేస్ట్ చేయలే, మా తమ్ముడు బాగుంటుంది అని అన్నాడు. సరే నువ్వు ఒప్పుకొని తెచ్చుకో, మాకైతే దేకని చెప్పినాం అనమాట. ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఇంకా వాడు ఒక్కడైతే తెచ్చుకున్నాడు. ఇక్కడ నేనైతే మోనిషాతో ఆడుకోవడమే సరిపోతుంది. మా మోనిషా నా చేతిలో ఉంటే ఎందుకో నేను ఆమెతోటే ఆడుతూ ఉంటా. ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ అనమాట. అంటే ఆమె కిస్ చేస్తూనే ఉంటా, నాకు అంత నచ్చుతుంది మా మోనిషా. ఎప్పుడు వేరే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాం కదా, మా సొంత అక్క బిడ్డే అని ఆ ఫీలింగ్ అనమాట. ఒకటి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన సొంత పిల్ల కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మా రితిష కూడా సేమ్ మోనిషా లాగానే ఉంటుండే అనమాట. ఇట్లనే క్యూట్ ఉంటుండే. మోనిషా ఇప్పుడు పాకట్లేక, రితిష మాత్రం అర్లీగా పాకిందనమాట, 6 monthsలో అట్లా మంచిగా ఉంటుండే. అండ్ ఏం చేస్తుండే అంటే ఊకే కిచెన్లోకి పోయి అవి ఇవి తీస్తుండే, బాగా సతాయిస్తుండే. అండ్ ఇక్కడ నేనైతే మా రితిషాని ఎత్తుకున్నా. చిన్న ఉన్నప్పుడు ఇట్లనే ఎత్తుకొని గోల్గా తిప్పేదాన్ని నేను. అండ్ ఇది సాటర్డే నైట్ అనమాట. ఇంకా సండే రోజు ఏం చేద్దాం, పాపడాలు పెట్టుకుందాం. ఒడియాలు అయిపోయినాయి కదా, పాపడాలు తయారు చేద్దాం అనుకొని సగ్గుబియ్యం నానబెట్టుకుంటున్నాం అనమాట. ఈసారి బాగానే ప్రయోగాలు చేసినాం మేము, పాపడాలు వడియాలు అనుకుంటా. ఫస్ట్ టైం ఇవి చేయడం అయితే సగ్గుబియ్యంవి యూట్యూబ్లోనే చూసినాము.
ఫస్ట్ అయితే ఇట్లా నానబెట్టేసుకుంది ముందు రోజే. ఆ కప్పుతోటి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఇట్లా మంచిగా వాష్ చేసి అయితే నానబెట్టుకుంది అనమాట. నిజంగా మామూలు తిప్పాలు పడలే మేము వడియాల కోసము. ఏదో యుద్ధం చేసినట్టే అయిపోయింది మాకు. ఏంటంటే మెయిన్ థింగ్ ఇవి పెట్టుకునేది ఉంటే 7 గంటల లోపు పెట్టేసేయాలి పైన. ఆ ఎండలలో పోయి అయితే పెట్టడం అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. అది చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలైతే. అవసరమా ప్రయోగాలు అని చెప్పేసి మా అక్కతోటనంటే, మనకే రాంది రేపటి నాడు మన పిల్లలకి ఏమొస్తది, మనం అన్నీ నేర్చుకోవాలి, మనం నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు అనేసి అంటుంది. ఇక్కడైతే సగ్గుబియ్యం మంచిగా నానిపోయింది కదా, దీనికోసం ఏం చేసిందంటే ఇప్పుడు 8 గ్లాసెస్ వాటర్ తీసుకుందనమాట. దేనికైనా 1:8 అన్నట్టు. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 8 గ్లాసుల నీళ్ళు తీసుకుంది. ఆల్రెడీ అందులో నీళ్ళు పోసినుండే కదా, 7 గ్లాసులు ఆరే పోసిందనమాట. పోసి మంచి ఇంకా బాయిల్ చేయడమే పొయ్యి మీద పెట్టేసి. అవి బాయిల్ అయిన తర్వాత ఉప్పేసి ఆ సగ్గుబియ్యం వేసేసింది. ఈజీగానే అనిపించింది ప్రాసెస్, కానీ మెయిన్ది మొత్తం ఏందనంటే ఆ కవర్ మీద వేసి తీసేటప్పుడు ఉందన్నమాట కొంచెం రిస్క్. అండ్ ఇక రవ్వ పాపడాల కోసం రవ్వ నానబెడుతుందనమాట. ఉప్మా రవ్వ అనేది రాత్రి మా తమ్మునితో తెప్పించుకున్నాము. ఉప్మా రవ్వ కూడా ఇంట్లో లేకుండే. సో అది ఇక్కడైతే నానబెట్టేస్తుంది. దాంతో ఒకటి తీసుకుంది కదా రవ్వ, 2 గ్లాసుల నీళ్ళు పోసేసి అట్లా నానబెట్టేసింది అనమాట. ఇంక అది నానిన తర్వాత ఇట్లా కలుపుకుంది రవ్వని కొంచెము. కలపకపోతే అది ముద్ద ముద్దలాగా ఉండిపోతుంది, సక్కగా నానదని చెప్పేసి కలుపుకొని పెట్టుకుందనమాట. ఇంక మా తమ్మునికి ఫ్రైడే రోజు ఎగ్జామ్ ఉంది. వాడికి ఏంటో ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. భయమేస్తుంది ఎందుకట్లా సడన్గా ఫీవర్ వచ్చిందని చెప్పేసి. ఎందుకంటే వాడు అసలు లేవలేకపోతుండు. చాలా వానికి అయితలేదు అసలు. నిన్న మాత్రం లేవురా ఏమని తిందు అన్నా కానీ వాడు అసలు లేవట్లేదు. లేకపోతే ఎంత యాక్టివ్గా ఉంటాడు. ఇయర్లీ ఒక్కసారి కూడా మా తమ్మునికి అసలు జ్వరం రానే రాదు. మరి ఎగ్జామ్ టెన్షన్ పెట్టుకుంటుండా ఏంది తెలీదు, కానీ వాడిని అట్లా చూస్తుంటే బాధేస్తుంది. నిన్న సరిగ్గా తినని కూడా తినలేడు. ఫస్ట్ అయితే ట్యాబ్లెట్స్ డోలో గిట్ వేసినాం కానీ అసలు తగ్గలేదు. ఇక హాస్పిటల్ పోవాలి, ఎప్పుడెప్పుడు కుల్ అవుతుందా అని చెప్పి వెయిటింగ్ అనమాట. ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోతాం మేము, అక్కడిక్కడ పోము. ఏమంటే ఆయన మంచిగా చూస్తారు. ఆయన చేతోటి ఒక పూట గోళీలు పడ్డా కానీ మంచిగా సెట్ అవుతుంది అనమాట హెల్త్. సో ఆయన దగ్గరికి వెళ్ళాలి. సెంటర్ అయితే ఇబ్రహీంపట్నం దగ్గర పడ్డది. చూసుకొచ్చుకుందాం రా ముందే పోయి అని అంటే వినట్లేడు వాడు. ఏం కాదు మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని అంటుండు. అండ్ గూగుల్లో కూడా చూసిన మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పిండ్రు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, ఏమంత టెన్షన్ పడకండి అని చెప్పేసి. ఎట్లయినా గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అవి కొంచెం పెద్ద ఇన్స్టిట్యూషన్సే కదా, సో ఈజీగా దొరుకుతుందిలే అనేసి అన్నారు. అండ్ ఇక్కడ బియ్యం పిండి కూడా నానబెట్టుకుందనమాట, బియ్యం పిండి పాపడాల కోసము. రవ్వ చూసినరా ఎంత మంచిగా నానిపోయిందో. ఇవన్నీ నానబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకోవడమే. 1:8 రేషియోలో తీసుకుంది అన్నీ వాటరు అట్లా. తమ్ముని ఎగ్జామ్ అయిపోయే వరకు మాత్రం పెద్ద టెన్షనే ఉంది. ఇక్కడైతే ఎండుమిర్చి మిక్సీకేసి ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటుందనమాట. ఇట్లా దొరుకుతాయంట బయట కూడా చిల్లీ ఫ్లేక్స్ అంటే, కానీ ఇక మనకు లేవు కదా అని చెప్పేసి ఆన్ టైంకి ఎండుమిర్చి ఉంటే ఇట్లా మిక్సీ చేసుకుంటుందనమాట. అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసింది ఫ్లేవర్ కోసము. ఇక్కడైతే సగ్గుబియ్యంది మంచిగా ఇట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది అయిందనమాట. ఇంకొంచెం దగ్గర పడనిద్దాం అన్నట్టు అట్లా పెట్టింది. అండ్ ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, అందులో అయితే రవ్వ వేసేసింది, నానబెట్టిన రవ్వ. ఒక దిక్కు సగ్గుబియ్యం పాపడాలకు రెడీ అవుతుంది, ఇంకో దిక్కు రవ్వ పాపడాలకు రెడీ అవుతుంది అనమాట. మేము కొంచెం రిస్కే తీసుకున్నాం. 3 ఒక్కసారి పెట్టేది లేకుండే, ఏదైనా ఒక్కటి పెట్టేది ఉండే. వర్కౌట్ అయితే నెక్స్ట్ పెట్టుకుంటుంటాం, కానీ మా అక్క ఒకటే రోజు 3 పెట్టేద్దాం అన్నట్టు పెడుతుందనమాట. అండ్ ఇందులో నువ్వులు కూడా వేసింది. ఏదైనా నువ్వులు జీలకర్ర ఆ ఫ్లేవరే వేరా, అసలు అవి వేస్తే ఎంత బాగుంటాయో. అండ్ ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసిందనమాట. ఇది కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఫ్లేవర్ కోసమే వేస్తుంది. ఇవన్నీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అన్నట్టు వేస్తుంది అనమాట. ఇది ఎట్లా అయిందంటే సేమ్ జావా లాగా అయింది, సేమ్ జావా కన్సిస్టెన్సీ అనమాట, అట్లా అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి పాపడాల కోసము రెడీ చేసుకుంటుంది నీళ్ళు. ఒక్కొక్కటి చకచకా చేస్తూనే ఉంది. ఇవి చేయనీకే మాత్రం పొద్దున్నే లేచినాం మేము. ఆల్మోస్ట్ 5:30కి లేచేసినాం అనమాట. జల్దీ ఇవన్నీ ఉడికితే పైనకి తీసుకుపోయి 7 గంటల వరకు పెట్టేద్దాం ఇవాళ అన్నట్టు. అండ్ ఇక్కడైతే నీళ్ళు మసలంగానే అందులో నానబెట్టుకున్న బియ్యం పిండి వేసేసింది అనమాట. వేసి ఇది కూడా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకుంటే సేమ్ ఇట్లా జావా కన్సిస్టెన్సీ వచ్చినాయి ఇవన్నీ. ఇందులో కూడా కరివేపాకు వేసుకుందనమాట మంచిగా ఫ్లేవర్ కోసము.
ఏసుకొని అయితే ఇట్లా కలుపుకుంటుంది. అన్నీ ఉడకడం గూడా జల్దీ జల్దే ఉడికినాయి. కానీ సిమ్‌లో ఉడకబెట్టినామనమాట మేము. ఇందులో గూడా నువ్వులేసింది. మా అక్క ఏందో అన్నిట్లలో నువ్వులేసి అన్నీ సిమిలర్ చేసేసింది. ఏమనుకున్నా అంటే ఒక దాంట్లో ఒక ఐటెమ్ ఏస్తే ఇంకో దాంట్లో వేరే ఐటెమ్స్ ఎయ్యి అట్లా అని చెప్పిన. ఈమెకు ట్రైపాడ్ ఇచ్చి అక్కడ పోయిన నేను ఆలోపు ఈమె చేస్తూనే ఉంది చకచక. అండ్ ఇందులో గూడా సేమ్ చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ ఏసుకుందనమాట. అండ్ ఇదైతే ఇక్కడ ఉడుకుతుంది మంచిగా. మొత్తానికి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. సగ్గు బియ్యంది, రవ్వయి అండ్ బియ్యంది అన్నీ రెడీ అయిపోయినాయి. అన్నిట్లల్లో కొంచెం మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ మిగిలితే అవి వేసుకుందనమాట. ఏందో నాకు కార్న్‌ఫ్లేక్స్ అని వస్తుంది. ఇప్పటివరకు ఎప్పుడు ఎండ్ల మేము చిల్లీ ఫ్లేక్స్ అసలు యూజే చేయలేం అనమాట. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. పైనకి ఎక్కాలి ఇక. మా దగ్గర ఒక ప్లాస్టిక్ కవర్ ఉందనమాట. అది ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది కదా, అది ఉండే అనమాట. దాని మీద పోసినాం మేము ఈసారి. ఇవైతే శారీ మీద పోస్తే ఎల్లవంట, ప్లాస్టిక్ దాని మీద పోస్తేనే తీసేటప్పుడు మంచిగా వెళ్తాయంట. సో అందుకే అది రెడీగా పెట్టుకున్నాం అనమాట. దాన్ని కూడా ఒకసారి నీళ్ళల్లో ముంచేసి గేట్ మీద వేసినుంటి ఆరినాక దాని మీద పెట్టినాం మేము. అనుకుంటాం కానీ ఏది ఈజీ కాదు. చూస్తే ఏదైనా ఈజీ అనిపిస్తుంది కానీ చేస్తే తెలుస్తుంది. పాపడాలు కానీ వడియాలు కానీ ఏదైనా హార్డ్ వర్క్ తోటే ఉంటుందన్నమాట. ఏదైనా మనం హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడైతే మొత్తానికి ఇవి రెడీ అయిపోయినాయి. కానీ బాగా వేడిగా ఉన్నాయి. వేడిగా ఉన్నప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుడు అవసరం అన్నట్టు జర సల్లార పెడుతున్నాం అనమాట. అది వచ్చేసి సగ్గు బియ్యము, ఇదేమో రవ్వ, ఇదేమో బియ్యం పిండివి. మొత్తానికి 3 అయితే రెడీ అయినాయి. ఇక్కడ మా మోనిషా లేచింది. అప్పటికి లేచి టైగర్తో ఆడుకుంటుంది. చూడండి ఎట్లా చేస్తుందో. పొద్దున్న లేవగానే ఆ టాయ్ ఎక్కడి నుంచి తీసుకుందో ఏమో, పక్కన ఉన్నట్టుంది, తీసేసుకొని మంచిగా ఆడుకుంటుంది ఇట్లా. ఇంకా మా మణికంఠ సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టుకుండు. ఇక కూర్చొని ఆడుకుంటుంది. మొన్న ఇట్లనే కూర్చోబెట్టినాం, బిస్తర్లోనే ఉంది ఇక ఏం కాదులే పడదు అని వదిలేసినాం. కానీ అట్లనే పడ్డదనమాట. బాగా ఏడ్చింది, నెత్తికి తగిలినట్టుంది, బాగా ఏడ్చింది. ఇక్కడైతే మేము మీదికి వచ్చేస్తున్నాము. కింద ఉంటే అందరినీ డిస్టర్బ్ చేస్తుంది, మణికంఠ నిద్రపోతుందని చెప్పి మోనిషాని కూడా తీసుకొని పైనకి వచ్చినాము. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి పోయినాం అనమాట. మంచి గాలి వస్తుంది ఇక్కడ. కాకపోతే ఏమైందంటే ఆ గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. మేము ఏం చేసేది ఉండే, ముందు రోజు రాత్రన్నా లేకపోతే అప్పుడు పొద్దున్నే పోయేసి పైన అంతా ఊడ్చుకునేది ఉండే. మేము ఇది వేసినాము ట్రాన్స్పరెంట్ షీట్ కింద వేసి ఇక్కడ పెడదామని అనుకునే లోపు ఏమవుతుందంటే ఆ గాలితో పాటు చెత్త దుమ్ము కూడా వస్తుందన్నమాట. ఈ ఫస్ట్ అయితే మంచిగా ఇది అరేంజ్ చేసేసి దీనికి ఇట్లా ఎగరకుండా అక్కడ ఇక్కడ బకెట్లు అవి ఇవి పెట్టినాం వాటర్ వేసి. కానీ ఇంత దుమ్ము పడుతుంటే అవి పెట్టడం అవసరమా అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము. ఇక్కడ దుమ్మే తీరా. సర్లే నేను ఊడుస్తా అని చెప్పేసి నేనైతే ఊడుస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే నీట్గా ఊడ్చేసుకొని పెట్టుకుందాం అన్నట్టు. ఎప్పుడు నీట్గానే ఉంటుంది కానీ అక్కడ ఇల్లు కడుతురు కదా, ఆ దుమ్ము వస్తుందన్నమాట. ఇంకొక్క సైడ్ ఊడిస్తే కాని పని అని చెప్పి బిల్డింగ్ మాత్రం ఊకాల్సి వచ్చింది. ఇక మొత్తం అయితే ఊడ్చేసిన జల్దీ ఊడ్చిన తర్వాత ఇక్కడ దిక్కు ఎండు ఉండే. సో ఇక్కడైతే ఆ షీట్ వేసి ఫస్ట్ పాపడాలు అయితే పెట్టేస్తుంది అనమాట. ఎంత జల్దీ చేద్దాం అనుకున్నామా అంతకంత లేట్ అయింది. మేమైతే మొత్తం పెట్టేద్దాము జల్దీ చేసేద్దాం అని అనుకున్నాము. కానీ అంతే లేట్ అయింది. మనం అనుకున్నట్టు ఏది జరగదు కదా, అదే జీవితం అని అంటారు. ఇక్కడైతే ఫస్ట్ బియ్యం పిండి పెట్టుకుంటుంది మా అక్క. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అది ఇట్లా వేసి దోశ పోసినట్టు ఇట్లా తిప్పుకుంటా కూర్చున్నాము. అట్లా చేసేది లేకుండే. సన్నగా పోస్తే అది ఎండిపోయి ఇంకా సన్నగా అయినాయి అనమాట. ఇక్కడ మా రితీష్ అనేమో దాహం అవుతుంది అనుకొని మీకోసం నీళ్ళు తెచ్చిన చల్లనీళ్ళు అని చెప్పి తీసుకొని వచ్చింది. వద్దులే అని చెప్పేసి అన్నం ఇక కూర్చొని ఆమె కూడా కొన్ని పెట్టిందనమాట పాపడాలు. ఇక్కడ మేము ఈ మిస్టేక్ చేసినాము. అది వేసి వదిలేసేది ఉండే, దాన్ని ఇట్లా దోశ తిప్పినట్టు తిప్పితే అది పడ్డదే సన్నగా, అంటే ఎండిపోయినాక ఇంకా సన్నగా అయిందనమాట. ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి. ఎవరైనా పాపడాలు పెట్టేటోళ్ళు కొంచెం మందంగానే వేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటాయి. అండ్ ఇక్కడ నేనైతే సగ్గు బియ్యంవి పెడుతున్నా. మా అక్కనే ఒక్క తెంతని చేస్తుంది పని అని చెప్పి ఆమెను జరిపేసి నేను కొంచెంసేపు ఇవి పెడదామని చెప్పి పెడుతున్నా. నేను కూడా అదే మిస్టేక్ చేసిన. కాకపోతే ఇది సగ్గు బియ్యంవి కదా, కొంచెం మంచినే అయినాయి మందంగా. ఇదేంటంటే సగ్గుబియ్యంవి గంజిలాగా ఇట్లా స్టిక్కీగా ఉంటుంది కదా, జల్లీలాగా. సో కొంచెం థిక్గానే పడ్డాయి. సో ఇవైతే మంచిగా వచ్చినాయి. ఆ బియ్యంవే మాకు బియ్యం పిండి పాపడాలు అయితే ఫ్లాప్ అయినాయి అనమాట. తీయడానికి కూడా రాలేదు ఆ షీట్ నుంచి. అవైతే అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అనే చెప్పాలి. కానీ సగ్గుబియ్యంవి మంచిగా వచ్చినాయి. ఇక్కడైతే నేను చకచక పెట్టేస్తున్నా. జల్దీ అయిపోయింది. వన్స్ మొత్తం ఊడ్చుకొని ఇట్లా అయితే ఇది పెట్టడం అయితే 10 నిమిషాల పని. అసలు జల్దీ పెట్టేసినాము. అండ్ ఇంకా లాస్ట్ ఏంటంటే రవ్వ బ్యాలెన్స్ ఉండే, ఇంకా రవ్వ మా అక్క అయితే పెట్టేస్తుంది జల్దీ.
ఇంక అప్పటికి ఎండ కూడా ఫుల్గా వచ్చినుండే. ఆ షీట్ కూడా ఇట్లా పొడుగ్గా ఉంది కదా, ఈడికైనా ఆడికి వేసేసినాం. కాకపోతే ఏంటంటే గాలి వస్తే ఎగురుతుంది, అందుకే మధ్యలో ఆ మగ్గు, అటు సైడ్ ఆ బాటిల్ ఇవన్నీ పెట్టినాం అనమాట. కొంచెం వెయిట్ లాగా ఉంటే లేవదు కదా అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాము. ఇవి పెట్టిన రోజు కూడా పెట్టినప్పుడు ఎండ ఉండే, తర్వాత మొత్తము కొంచెం క్లౌడీగా అయింది వెదర్, ఎందుకో అయింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఎండ పోయిందనమాట. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పెట్టి ఎండ పోగానే ఎండ ఎక్కడుందో అక్కడ తీసుకుపోయి పెట్టేది ఉండే. మేము అట్లా పెట్టాం కదా, మనం బద్ధకానికి పెట్టేసి కిందికి వెళ్ళిపోయినాము. ఇక చూడని కూడా చూడలే. సాయంత్రం వచ్చి చూస్తే ఇవి రవ్వ ఆరలేవన్నమాట, పచ్చి పచ్చిగా ఉండే. సో నెక్స్ట్ డే కూడా ఆరబెట్టినాము, మండే రోజు. యాక్చువల్లీ అయితే గట్టిగా ఎండ కొడితే ఒక్క రోజులో ఆరిపోతాయంట మంచిగా. ఇంకొందరు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు అని అంటున్నారు. కానీ మేము అంత ఫ్యాన్ కింద పెట్టేంత సీన్ లేదు. ఇంట్లో మోనిష్ అటు ఇటు వాకర్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది కదా, సో అందుకే మీద పెట్టినామన్నమాట. మొత్తానికి మా ఒడియాలది ఇట్లా జరిగింది జర్నీ, ఇట్లా సాగిందనమాట. కానీ ఈ ఒడియాలు మంచిగా వచ్చినాయి. సగ్గుబియ్యం పాపడాలు ఓకేనే, రవ్వ పాపడాలు కూడా ఓకే. కానీ ఇక్కడ డిజాస్టర్ అయింది అని అంటే ఓన్లీ బియ్యం పిండివి అనమాట. అవి అంత సన్నగా వేయకుండా కొంచెం మందంగా వేస్తే అవి కూడా మంచిగా ఉంటుండే. ఇట్లా అయితే మొత్తం అన్నీ చేసేసినాం అండ్ కిందికి పోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.